దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక రహస్య ప్రదేశమే శబరిమల ఆలయం. ఇది భక్తి, తపస్సు మరియు రహస్యాలు కలిసే పవిత్ర స్థలం. ఇక్కడ అయ్యప్ప స్వామిని పూజిస్తారు. ఈయన్ని శివుడు మరియు విష్ణువు కలయిక వల్ల జన్మించిన కుమారుడిగా భావిస్తారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది కేవలం ఒక నమ్మకమా, లేక దీనిపైన ఏదైనా లోతైన రహస్యం దాగుందా? అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ ఆలయంలోకి స్త్రీలను ఎందుకు అనుమతించరు? దీని వెనుక ఏదైనా మతపరమైన కారణం ఉందా, లేక ఇది తరాల నాటి ఆచారమా? ఈ ఆలయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడతాయి. అందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు భక్తులు అక్కడ ఉన్న ఒక మసీదు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అసలు ఒక హిందూ ఆలయానికి మసీదుకు మధ్య ఉన్న వింత సంబంధం ఏంటి? ఆ మసీదు ఎవరిది, ఎవరు కట్టించారు? అంతేకాకుండా శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ముందు ప్రతి భక్తుడు 41 రోజుల పాటు కఠినమైన బ్రహ్మచర్య దీక్ష, సాత్విక జీవితాన్ని గడపాలి. ఇంత కఠినమైన నియమాలు ఎందుకు? సాధారణ మనిషి నేరుగా ఈ గుళ్ళోకి ఎందుకు వెళ్ళకూడదు? ఇది కేవలం ఆచారమా, లేక దీని వెనుక ఏదైనా గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు చరిత్ర పుటల్లోని ఒక పురాతన కథలు దొరుకుతాయి. ఈ కథ మనల్ని రాక్షసుల ఆగడాలు మరియు దేవతల శక్తుల వైపు తీసుకువెళ్తుంది. ఈ రహస్య మూలాలు మహిషాసురుడు అనే క్రూరమైన రాక్షసుడి దగ్గర ఉన్నాయి. మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తనకు చావు లేని వరం కావాలని అడిగాడు. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని బ్రహ్మ చెప్తాడు. అప్పుడు మహిషాసురుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. తన మరణం కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే జరగాలని వరం కోరుకుంటాడు. స్త్రీలు బలహీనులని, ఏ స్త్రీ కూడా తనను చంపేంత శక్తివంతంగా ఉండదని అతడు నమ్మాడు. కానీ ఆ నమ్మకమే అతడికి ముప్పుగా మారింది. వరం పొందిన తర్వాత మహిషాసురుడు రెచ్చిపోయాడు. 3 లోకాలను ఆక్రమించి ముఖ్యంగా స్త్రీలను హింసించడం మొదలుపెట్టాడు. దేవతలకు వేరే దారి లేక శివుణ్ణి ఆశ్రయించారు. కానీ ఆ రాక్షసుణ్ణి చంపే హక్కు కేవలం ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అప్పుడు శివుడు పార్వతీదేవిని దుర్గారూపం దాల్చమని కోరాడు. పార్వతీదేవి మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి అంశతో ఒక దివ్యమైన శక్తిగా మారుతుంది.